హాయ్ అరుణ్. ఈరోజు అయితే మనం ఒరాకిల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేద్దాం మన ల్యాప్టాప్లో. ఓకే. సో మనం ఒరాకిల్ డేటాబేస్ని ఇన్స్టాల్ చేసే ముందు మనం ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ అయినా చూస్ చేసుకోవచ్చు, ఆర్హెచ్ఎల్ వర్షన్ ఏమైనా చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒరాకిల్ చూస్ చేసుకుంటున్నాను. సో దానికోసం నేను ఫస్ట్ ఒరాకిల్ ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఒరాకిల్ సైట్కి వెళ్ళి ఒరాకిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని కొడితే వస్తుంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో నాకైతే అకౌంట్ ఉంది కాబట్టి నేను క్రియేట్ చేయట్లేదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ, ఈ సైట్కి వెళ్ళండి, eDelivery.oracle.comకి వెళ్ళి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నేను వెళ్తున్నాను అక్కడికి. సో ఇక్కడ సైన్ ఇన్ కొట్టిన తర్వాత మీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయండి. తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఓటీపీ. ఓకే, 703 సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ టైప్ మనమైతే ఒరాకిల్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ టైప్ ఒరాకిల్ లైనెక్స్. ఓకే. సో ఇక్కడ నేను లాస్ట్ టైం అయితే ఒరాకిల్ లైనెక్స్ 7.8 ఇన్స్టాల్ చేసిన. మా ప్రాజెక్ట్లో అయితే 8.8 సంథింగ్ ఉంది. సో ప్రజెంట్ నేనైతే మీకు ఏది కావాల్సి అది ఇన్స్టాల్ చేసుకోండి. సో నేనైతే 9.6 ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ట్రై చేద్దాం కొత్తగా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇది మనం ఇన్స్టాల్ చేస్తుంది ఒరాకిల్ లైనెక్స్ 9.6. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. తర్వాత ఇక్కడ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోండి. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, 86x64 బిట్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేసినాక జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ హియర్, దెన్ యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. క్లిక్ ఆన్ కంటిన్యూ చేసినాక సో ఇక్కడ మనకి ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మనకి ఏం కావాలి ఇది అంటిక్ చేయండి. అంటిక్ చేసినాక జస్ట్ మనకి ఏం కావాలి, రిలీజ్ 9 అప్డేట్ ఫర్ 64 బిట్. ఓకే, ఇవన్నీ అవసరం లేదు. ఐఎస్ఓ పోర్ట్ సోర్స్ మైక్రోసాఫ్ట్ విండోస్. ఓకే, జస్ట్ టిక్ దిస్ వన్ అండ్ డౌన్లోడ్ ఇట్. ఓకే, తర్వాత డౌన్లోడ్ చేసినాక క్లిక్ ఆన్ ఇట్, డౌన్లోడ్ అన్వెరిఫైడ్ బై. ఓకే, ఓకే ఇక్కడ వచ్చింది అది. సో క్లిక్ ఆన్ ఇట్, click next. So it will download. So this is in progress. Okay, మీరు కూడా ట్రై చేయండి. సో ఇది సింపుల్ స్టెప్స్.